హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మా ఆవిడ సేమియా పాయసం చేస్తుంది. తను ఎలా చేస్తుందో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని ఆ బాండ్లీలోకి కాస్త ఆయిల్ వేసాము. మామూలుగా అయితే నెయ్యి వేసుకోవాలి. నాకు నెయ్యి ఫ్లేవర్ అంతగా పట్టదు కాబట్టి ఆయిల్ వేసి ద్రాక్షి గోడంబి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో సేమియా వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత గోల్డ్ కలర్గా రావాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పాలు తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఒక్కసారి ఇలా పొంగొచ్చే టైంలో షుగర్ కూడా యాడ్ చేసుకొని ఆ షుగర్ మొత్తం కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. షుగర్ మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇలా మరుగుతున్నప్పుడు గోల్డ్ కలర్లో వేయించుకున్న సేమియా కూడా వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 to 7 minutes ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించుకుంటే అంత బాగుండదు. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. అలాగే మనం ఇందాక వేయించుకున్న ద్రాక్షి గోడంబి కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకొని 1-2 నిమిషాలు అలా ఉంచి ఒక్క పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఓకే, సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సూపర్గా ఉంది. ఒకటి ఎట్లా ఉంది? బాగుందా? టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.